అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఒక మనిషి తన జీవితంలో ఎంతవరకు సుఖపడగలుగుతారు అనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇక్కడ సుఖము అంటే దాని అర్థం ఏంటంటే నేను భౌతిక సుఖాల గురించి చెప్తున్నానండి. అంటే సుఖం అంటే నేను ఆధ్యాత్మిక సుఖం కానీ, లేకపోతే వైరాగ్యం కానీ, స్పిరిచ్యువల్ హ్యాపీనెస్, డిటాచ్‌మెంటు దాని గురించి చెప్పట్లేదు. కంప్లీట్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అండ్ ఫిజికల్ ప్రాస్పెరిటీ అనేది ఒక మనిషి తన జీవితంలో ఎంతవరకు పొందగలుగుతారు. మెయిన్‌గా ఏంటంటే ఈ భౌతిక సుఖాల వల్ల వాళ్ళు ఎంతవరకు అనుభూతి చెందగలుగుతారు, ఆస్వాదించగలుగుతారనే విషయాన్ని మనం జాతకంలో ఎలా పరిగణించాలనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకంలో ఒక మనిషి ఎంతవరకు సుఖపడగలుగుతారనే విషయాన్ని ఎలా గమనించాలి అనంటే, నార్మల్‌గా మనం చేసేటటువంటి అనాలిసిస్ ఏంటంటే, ఒక మనిషి తన జాతకంలో చతుర్థ స్థానము, చతుర్థాధిపతి, అలాగే శుక్రుడు. ఈ 3 పారామీటర్స్ యొక్క బలాబలాలు బట్టి అతడు తన జీవితంలో ఎంతవరకు లగ్జరీస్‌ని కానీ, కంఫర్ట్స్‌ని గానీ పొందగలుగుతారనే విషయాన్ని ఒక అంచనా వేయొచ్చు. అంటే జాతకంలో మనకు 4 ఏళ్ళు సుఖస్థానం అవుతుంది. 4వ అధిపతి సుఖస్థానాధిపతి అవుతారు. సో, సుఖస్థానంలో శుభగ్రహాలుండి లేదా సుఖస్థానాధిపతి బలంగా ఉండి, అంటే సుఖస్థానాధిపతి ఉచ్చక్షేత్రంలోనో, మిత్రక్షేత్రంలోనో, స్వక్షేత్రంలోనో, వర్గోత్తమంలోనో ఉంటే అది మనకు ఫోర్త్ హౌస్‌కి, ఫోర్త్ లార్డ్‌కి ఇవ్వాల్సిన స్ట్రెంత్ ఇస్తుంది. దానికి తోడు మనకు సుఖాలకి కారకుడైనటువంటి శుక్రుడి యొక్క బలాబలం. అంటే శుక్రుడు వృషభంలోనో, తులలోనో, మీనంలోనో లేకపోతే మిత్రక్షేత్రంలో మిత్రుడితో పాటు కలిసి ఉంటేనో అది శుక్రుడికి బలాన్నిస్తుంది. సో, శుక్రుడి శుక్రుడి యొక్క బలం అంటే కారకుడి యొక్క బలము, స్థానాధిపతి యొక్క బలము 2 మనకు ఒక జాతకుడు తన జీవితంలో ఎంతవరకు లగ్జరీస్‌ని, కంఫర్ట్స్‌ని అనుభవించగలుగుతారనే విషయాన్ని సూచిస్తుంది. సో, నార్మల్‌గా మనం జాతకంలో ఈ సుఖాలంటే డొమెస్టిక్ కంఫర్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ 3 పారామీటర్స్‌నే ఇంపార్టెంట్‌గా అక్కడ కన్సిడర్ చేయాల్సొస్తుందండి. కానీ చాలామందికేంటంటే చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళకు భౌతిక సుఖాలు పెద్దగా అందలేకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్కాటక లగ్నానికి శుక్రుడు తులలో స్వక్షేత్రంలో ఉన్నారనుకుందాం. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ చాలామందికేంటంటే కర్కాటక లగ్న జాతకులకు శుక్ర దశ జరిగేటప్పుడే అంటే మాళవ్య మహాపురుష యోగంలో శుక్రుడు 4 ఇంట్లో స్వస్థానంలో ఉండేటప్పుడే వాళ్ళు ల్యాండ్‌ని అమ్ముంటారు. ఇల్లుని సేల్ చేసుంటారు. అంటే గృహ సుఖం ఉన్నా కూడా దాని నుంచి వాళ్ళు కష్టాలు ఎక్కువైపోయి గృహం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, అప్పుడు మనం ఏం భావిస్తామంటే జాతకంలో చతుర్థ స్థానము, చతుర్థాధిపతి అంతా బలంగానే ఉంది కదా! సో, అలాంటప్పుడు ఎందుకు మనం సుఖాలకి దూరం అవుతామనే ఒక క్వెషన్‌కి మనం అక్కడ అరైజ్ అవుతాం. సో, ఈ సుఖాలనేవి మనకు జాతకంలో మెయిన్‌గా ఎలా నిర్ణయించుకోవాలి అనంటే, జాతకంలో మనకు 4 యాస్పెక్ట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏ ఒక్క 12 స్థానాలు తీసుకున్నా అది మనకు 4 త్రికోణాలుగా విభజించబడుతుంది. ధర్మ త్రికోణము, అర్థ త్రికోణము, కామ త్రికోణము, మోక్ష త్రికోణం. ఇక్కడేంటంటే ధర్మ త్రికోణము, అర్థ త్రికోణం అనేది దాని మీదే మనం ఎక్కువ ఫోకస్ చేస్తామండి. అంటే ధర్మ త్రికోణం అనేది మనకు ఎంతవరకు మనం మన బాధ్యతల్ని నిర్వర్తించగలుగుతాము, ఎంతవరకు మనం ఎఫర్ట్ పెట్టగలుగుతాము, ఎంతవరకు మనం మన ఫోకస్‌ని ఒక పని మీద కాన్సంట్రేట్ చేయగలుగుతాం అనే విషయాన్ని మనకు ధర్మ త్రికోణం నిర్ణయిస్తుంది. సో, ధర్మ త్రికోణం ఉండేవాళ్ళకేంటంటే పర్పస్ అనేది చాలా క్లియర్ కట్‌గా ఉంటుందండి. అంటే నార్మల్‌గా ధర్మ త్రికోణం అంటే మనకు ఆహ్, ఒకటో ఇల్లు, ఐదో ఇల్లు, తొమ్మిదో ఇల్లు అవుతుంది. సో, ఈ 3 నార్మల్‌గా త్రికోణాధిపతుల్ని ధర్మ త్రికోణాధిపతులు అని జెప్తారు. సో, త్రికోణాలు మనకు ఎంతకెంత బలంగా ఉంటే వాళ్ళకు లైఫ్‌లో ఉన్నటువంటి క్లారిటీ, పర్పస్ అనేది వాళ్ళు క్లియర్ కట్‌గా ఆలోచించగలుగుతారు. వాళ్ళు ఒక పనిని చేపట్టితే దాంట్లో వాళ్ళకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ అంటే ఆ పని సఫలీకృతం అవుతుందా? లేకపోతే ఆగిపోతుందా? అనే దాని మీద వాళ్ళ మనస్సు వెళ్ళకుండా చేసేటటువంటి పని మీద వాళ్ళకు 100% ధ్యాస ఉంటుంది. సో, ధర్మ త్రికోణం బలంగా ఉండేవాళ్ళేంటంటే, వాళ్ళకు ఫలితాల మీద కాన్సంట్రేషన్ లేకుండా చేసే పని మీద వాళ్ళకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి, సక్సెస్ అనేది వాళ్ళకి కొంచెం ఈజీగా వస్తుంది. అంటే ఏ పని తలపెట్టినా వాళ్ళు చేయగలుగుతారు. ఆ కెపాసిటీని ఆహ్, ధర్మ త్రికోణం అనేది ఒక మనిషికి ఇస్తుంది.
అర్ధ త్రికోణం అనేది ఏం చేస్తుందంటే, చేసినటువంటి పనికి మనకు రావాల్సినటువంటి ఫిజికల్ ఆహ్, ఆర్ మెటీరియలిస్టిక్ గెయిన్స్‌ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మ త్రికోణం అనేది మనకు బాధ్యత, మన యొక్క డ్యూటీ అయితే, అర్ధ త్రికోణం అనేది మనకు దాని నుంచి వచ్చేటటువంటి సంపాదన, అలాగే ఫిజికల్ మెటీరియలిస్టిక్ రిజల్ట్. అంటే డబ్బుల కోసం పనిచేస్తామా? వృత్తి కోసం పనిచేస్తామా? పేరు కోసం పనిచేస్తామా? లేకపోతే ఒకరిని మెప్పించడానికి పనిచేస్తున్నామా? అంటే మన పర్పస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నామంటే, ఆ బిజినెస్‌లో మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటుందండి. దాంట్లో ఇన్‌కమ్ ఉంటుంది. అది ఫినాన్షియల్ గెయిన్స్ అవుతుంది. దాంట్లో ఆహ్, కాంపిటీటర్స్ పైన మనకున్నటువంటి ఆహ్, హోదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్, సోషల్ స్టేటస్. ఏ కేడర్‌లో మనం బిజినెస్ చేస్తూ ఉన్నాము? మన పైన ఎంతమందున్నారు? మనం ఎవరి పైన ఉన్నాము? మన కింద ఎంతమందున్నారు? అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కాంపిటీషన్ అనేది కూడా మనకు బిజినెస్‌లో వస్తుంది. అలాగే మనం చేసేటటువంటి పనికి పబ్లిక్‌లో మనకు రావాల్సినటువంటి రికగ్నిషన్. అది పేరైనా సరే, గుర్తింపైనా సరే, హోదా అయినా సరే, రికగ్నిషన్ అయినా సరే, రెప్యుటేషన్ అయినా సరే, ఇవన్నీ మనకు అర్థ త్రికోణం నిర్ణయిస్తుంది. అది మానిటరీ గెయిన్స్ అవ్వచ్చు, మెటీరియలిస్టిక్ గెయిన్స్ అవ్వచ్చు, రెప్యుటేషన్ అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, కెపాసిటీ అవ్వచ్చు. ఇవన్నీ మనకు అర్థ త్రికోణం. అంటే అర్థ త్రికోణం అంటే మనకు ధనస్థానము, షష్టమ స్థానము, దశమ స్థానం అవుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే జాతకంలో ఇవన్నీ చేసేది ఎందుకు మనం? అంటే ఇప్పుడు మనం ఒక బాధ్యతని నిర్వర్తిస్తాము. ఆ బాధ్యతని నిర్వర్తించిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని మనం సేకరిస్తాము. ఈ ఫలితాన్ని సేకరించడం దేనికి? అంటే దాన్ని అనుభవించడానికి మనం సేకరిస్తాం. సో, అనుభవించగలిగే తత్వాన్ని మనకు జాతకంలో నిర్ణయించేదొచ్చేసి కామత్రికోణం అండి. అంటే తృతీయ స్థానము, సప్తమ స్థానము, ఏకాదశ స్థానం. మూడో ఇల్లు, ఏడో ఇల్లు, అలాగే 11 ఇల్లండి. ఈ 3 అధిపతులు, ఈ 3 ఈ ఈ త్రికోణం ఏదైతే ఉందో, కామ త్రికోణము, ఇది ఎంతకెంత బలపడితే అంతకంత వాడు లైఫ్‌లో ఉన్నటువంటి రిసోర్సెస్‌ని కానీ, ఉన్నటువంటి ఫెసిలిటీస్‌ని కానీ టు ద హైయెస్ట్ ఎక్స్‌టెంట్ పాసిబుల్ అనుభవించగలుగుతారు. అంటే నార్మల్‌గా ప్రతి రిచ్ పీపుల్ యొక్క జాతకం తీసుకునేటప్పుడు ఏంటంటే, వాళ్ళకు ధర్మ త్రికోణం బావుంటుంది, అర్థ త్రికోణం బావుంటుంది. కానీ కామ త్రికోణము, మోక్ష త్రికోణం చెడిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే లైఫు పని చేస్తారు, సంపాదిస్తారు. పని చేస్తారు, సంపాదిస్తారు. సంపాదిచ్చిందంతా మొత్తం కూడబెట్టుకునే ఉంటారు. అంటే దాన్ని అనుభవించాలనే ఒక థాట్ రాదు. ఐ మీన్ అది మెటీరియలైజ్ అవ్వదు వాళ్ళకు. అంటే ఎయిదర్ అది ధనం రూపంలో ఉంటుంది, లేకపోతే ఆస్తుల రూపంలో ఉంటుంది. కానీ ఆ ధనాన్ని వాళ్ళు ఖర్చు చేసి అనుభవిస్తారా? ఆస్తుల్ని వాళ్ళేమైనా సుఖపడతారంటే ఉండదు. మళ్ళీ ఆ ఉన్నటువంటి అసెట్స్‌నైనా సరే, మనీనైనా సరే వాళ్ళు డబుల్ చేయాలనే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,000 సంపాదించారనుకోండి. 10,00,000 ఉండేవాడు ఆ 10,00,000ని అనుభవించడానికి వాళ్ళకు మనసు రాదు వాళ్ళకు. ఈ ఉన్నటువంటి 10,00,000ని 20,00,000 చేద్దామని వెళ్తారు. మళ్ళీ 20,00,000ని 40,00,000 చేద్దామని వెళ్తారు. సో, ఇక్కడ వాళ్ళ పర్పస్ ఏమైపోతుందంటే ఉన్నటువంటి అసెట్స్‌ని పెంపొందించుకోవాలి. వాళ్ళకు ఒక సర్టెన్ పాయింట్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్టేటస్ ఏంటి సొసైటీలో? వాళ్ళకంటే పైన ఎవరున్నారు? వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఎలా ఎలా అధిగమించాలనే ఒక కాంపిటీటివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో, కాంపిటీటివ్ మోడ్‌కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, మన యొక్క హ్యాపీనెస్ అనేది పక్కవాడి యొక్క ఫెయిల్యూర్ మీద ఆధారపడుతుంది. అంటే మనకంటే పక్కన వాడు కొంచెం లోలో ఉంటే, అప్పుడు మనకొక సాటిస్ఫాక్షన్. అంటే కాంపిటీషన్ అనేది అలాగే వర్క్ అవుతుంది. సో, ఇక్కడేమవుతుందంటే చాలామంది వాళ్ళ జీవితాల్లో ధర్మ త్రికోణము, అర్థ త్రికోణాల్లోనే మిక్సప్ అయిపోతూ ఉంటారండి. అనుభవించడానికి వెళ్ళరు. సో, మెయిన్ ఏంటంటే ఒక జాతకంలో ఒక మనిషి తనకున్నటువంటి సుఖాలనైనా సరే, వసతులనైనా సరే, రిసోర్సెస్‌నైనా సరే సంపూర్ణంగా అనుభవించగలగాలి అనంటే దానికి కామత్రికోణం అనేది సపోర్ట్ చేయాలండి. అంటే తృతీయ స్థానము, సప్తమ స్థానము, ఏకాదశ స్థానం. సో, ఈ 3 స్థానాలు మనకు జాతకంలో ఎంతకంత బలంగా ఉంటే, అంతకంత మనకు ఫిజికల్ ఎంజాయ్‌మెంటు, మన యొక్క కోరికలు ఎంతవరకు మనం ఆహ్, చేరుకోగలుగుతాం అనే విషయాన్ని సూచిస్తుంది మనకు. ఎందుకంటే మూడో ఇల్లు అనేది మనకు పరాక్రమ స్థానం అవుతుంది. ఏడో ఇల్లు అనేది మనకు జయస్థానం అవుతుంది. 11 ఇల్లు అనేది మనకు లాభస్థానం అవుతుంది. అంటే మూడో ఇల్లు మనకి సంకల్పాన్ని సూచిస్తుంది.
ఏడో ఇల్లు అనేది మనకు మెటీరియలైజేషన్‌ని సూచిస్తుంది. 11థ్ హౌస్ అనేది మనకు ఫుల్‌ఫిల్‌మెంట్‌ని సూచిస్తుంది. సో, ఒక విషయం అనేది మనం సంకల్పించాలి. అంటే ఇప్పుడు ఒక వాహనం తీసుకోవాలనుకోండి. అది సంకల్పం. సో, ఏదైనా ఒక పని మనం చేయాలి, సాధించాలంటే అది సంకల్పంతోనే మొదలవుతుంది. ఆ సంకల్పం అనేది మనకు జాతకంలో తృతీయ స్థానం నిర్ణయిస్తుందండి. సో, తృతీయ స్థానము, తృతీయాధిపతి ఒక మనిషికి ఎంత బలంగా ఉంటే, వాళ్ళ యొక్క విల్ పవరు, కరేజు, కాన్ఫిడెన్సు, అలాగే వర్క్ మీద వాళ్ళకున్నటువంటి డెడికేషన్ ఈ 3 బలంగా ఉంటాయండి. సో, అవి ఫస్ట్ స్టెప్ ఫర్ ద సక్సెస్. ఈ ఎఫర్ట్ పెట్టిన తర్వాత కాన్సంట్రేట్ చేసి పని చేసిన తర్వాత హార్డ్ వర్క్ పెట్టిన తర్వాత వాళ్ళకొచ్చినటువంటి రిసోర్సెస్ మెటీరియలైజ్ అవుతుందా లేదా అనేది మనకు సెవెంత్ హౌస్ నిర్ణయిస్తుందండి. మనం నార్మల్‌గా జాతకాలు చూసుకునేటప్పుడు ఏంటంటే, మనం చేసేటటువంటి ఒక కామన్ మిస్టేకు సెవెంత్ హౌస్‌నొచ్చేసి మనం ఓన్లీ కళత్ర స్థానం కింద భావిస్తామండి. సెవెంత్ హౌస్ అనేది ఓన్లీ కళత్ర స్థానం కాదు. సెవెంత్ హౌస్ అనేది మనకు జయభావం అని చెప్తారు. జయభావము అంటే ఏంటంటే, మనం మనసులో అనుకునేటటువంటి ఒక సంకల్పం అనేది ఫిజికల్ వరల్డ్‌లో మేనిఫెస్ట్ చేసేటటువంటి ఒక హౌస్ అది మనకు. నార్మల్‌గా మనం దాన్ని భార్య కింద ఎందుకు తీసుకుంటామంటే, మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌లో ఒక మనిషి యొక్క నెగెటివ్ ఫ్యాక్టర్స్‌నైనా సరే, ఒక మనిషి యొక్క ఇన్‌కంప్లీట్‌నెస్‌నైనా సరే ఫుల్‌ఫిల్ చేసేటటువంటి ఫ్యాక్టర్ మ్యారేజ్. అందుకే ఆహ్, ప్రకృతి, పురుష యొక్క సమాగమనం అనేది మనకు మ్యారేజ్ విషయానికి దారితీస్తుంది. సో, అలాగే ఒక మనిషి తన జీవితంలో తాను అనుకునేటటువంటి థాట్స్ అనేవి వాళ్ళకు రియలైజ్ అవ్వాలి, మెటీరియలైజ్ అవ్వాలి అనంటే అది మనకు సెవెంత్ హౌస్ నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కారు కొనుక్కోవాలనేది కోరిక అనుకోండి. ఆ కార్‌ని ఫిజికల్ రూపంలో మనకు మేనిఫెస్ట్ చేయగలిగేది సెవెంత్ హౌస్. సో, సప్తమ స్థానము, సప్తమాధిపతి ఎంత బలంగా ఉంటే వాళ్ళకు అనుకున్నటువంటి సంకల్పము భౌతికంగా మెటీరియలైజ్ అయ్యే రకంగా చూసుకుంటుంది. ఫైనల్లీ మనకు లాభస్థానం యొక్క బలాబలం అనేది ఆ కోరిక అనేది నెరవేరిందా లేదా అనేది నిర్ణయిస్తుంది. అంటే ఒక కారు కొనుక్కోవాలని సంకల్పించిన తర్వాత, ఆ కారు కొనుక్కున్న తర్వాత, ఆ కారుని ఆ కారులో మనం కూర్చొని నడిపి, ఆ కారుని మనం ఆస్వాదించగలిగేది. ఆస్వాదించగలుగుతామా లేదా అనేది మనకు 11థ్ హౌస్ నిర్ణయిస్తుంది. సో, ఈ 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే జాతకంలో మనకు కామ త్రికోణం ఏదైతే ఉంటుందో, ఆ 3 స్థానాలు ఎంతకంత బలపడితే, వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్‌ని టు ద ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేయగలిగే కెపాసిటీని ఇస్తుందండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్‌గా చెప్తున్నాను అనంటే, మోక్షం అనేది కలగాలంటే ఫస్ట్ కామం అనేది ఫుల్‌ఫిల్ అవ్వాలండి. అంటే ధర్మాన్ని ఆచరించాలి, అర్థాన్ని సేకరించాలి, కామాన్ని అనుభవించాలి, మోక్షాన్ని సాక్షాత్కరించాలి. అంటే మోక్షం అనేది మనం దాని కోసం సాధన చేయాల్సిన అవసరం లేదు. కామం అనేది మనం కరెక్ట్‌గా అనుభవిస్తే ఆటోమేటిక్‌గా మోక్షం అనేది వస్తుంది. అంటే ఇక్కడ క్రిటికల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనంటే, ధర్మాన్ని ఆచరిస్తారు, అర్థాన్ని సేకరిస్తారు. అంటే రెస్పాన్సిబిలిటీస్‌ని, డ్యూటీస్‌ని కష్టపడతారు, పని జేస్తారు, దానికోసం ఎఫర్ట్ పెడతారు. ఆ ఎఫర్ట్ పెట్టిన దానికి రావాల్సినటువంటి మెటీరియలిస్టిక్ గెయిన్ వస్తుంది వాళ్ళకు. డబ్బులొస్తుంది, పేరొస్తుంది, గుర్తింపొస్తుంది, హోదా వస్తుంది, పదవొస్తుంది, అన్నీ వస్తుంది. కానీ ఆ పదవొచ్చిన తర్వాత దాన్ని ఫర్దర్‌గా దాన్ని అనుభవించాలి, దాన్ని ఎంజాయ్ చేయనే ఒక కాన్సెప్ట్‌కి వెళ్ళకుండా వీళ్ళేం చేస్తారంటే ఆ పదవిని ఇంకా డబుల్ చేసుకొని వెళ్తారు. అంటే ఇంకా పై పొజిషన్‌కి వెళ్ళాలి, ఇంకా సాలరీ పెంచుకోవాలి, ఇంకా డబ్బులెక్కువ రావాలి, ఉన్నటువంటి రిసోర్సెస్‌ని డబుల్ చేసుకోవాలనే ఒక మైండ్‌సెట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ధర్మ త్రికోణానికి జంప్ అవుతారు. సో, ఎప్పుడైతే మనకు రిసోర్సెస్‌ని మనం ఎక్ సంపూర్ణంగా అనుభవించలేకపోతామో, అప్పుడు అది మనకు కామ త్రికోణానికి, మోక్ష త్రికోణానికి దారి తీయదు. ఇదే కామ త్రికోణం గనక బలంగా ఉందనుకోండి, ధర్మాన్ని ఆచరించి అర్థాన్ని సేకరించిన తర్వాత ఉన్నటువంటి రిసోర్సెస్‌ని వాళ్ళు సంపూర్ణంగా అనుభవించేటప్పుడు ఏమవుతుందంటే, కోరిక అనేది నశించిపోతుంది వాళ్ళకు. అంటే ఇందాక ఎగ్జాంపుల్‌లో చెప్పినట్టు, వాళ్ళు ఒక వాహనం తీసుకొని, వాహనం నడిపి దాన్ని ఎంజాయ్ చేశారనుకోండి, మళ్ళీ ఆ వాహనం మీద ఉన్నటువంటి మక్కువ, మోహం ఏదైతే ఉంటుందో అది ఇంకా ఫర్దర్‌గా డెవలప్ అవ్వదు వాళ్ళకు. సో, ఎప్పుడైతే కోరికనేది అక్కడ నశించిపోతుందో, ఆటోమేటిక్‌గా అది మోక్షానికి దారితీస్తుంది. అంటే మోక్షం అంటే ఏంటంటే, సాటిస్ఫాక్షన్ అని అర్థం. ఎప్పుడైతే ఒక విషయాన్ని సంపూర్ణంగా మనం అనుభవించగలుగుతామో, ఒక విషయాన్ని మనం ఆస్వాదించగలుగుతామో, ఆటోమేటిక్‌గా ఇంకా ఫర్దర్‌గా ఆ విషయం మీద మనకు మోహం అనేది వెళ్ళిపోతుంది. సో, మోహం అనేది ఒకటి వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ కోరిక మీద తాపత్రయం అనేది కూడా తగ్గిపోతుంది మనకు.
మళ్ళీ మనం ఇంకొక వేరే విషయం మీద ఫోకస్ చేయొచ్చు. సో, ఇక్కడ మోక్ష త్రికోణం అనేది యాక్టివేట్ అవ్వాలంటే ఫస్ట్ కామ త్రికోణం అనేది యాక్టివేట్ అవ్వాలండి. ఎప్పుడైతే కామ త్రికోణం బలంగా ఉంటుందో, వాళ్ళకు లైఫ్‌లో లగ్జరీస్, కంఫర్ట్స్ ఎలైట్‌గా ఉంటుందని నేను చెప్పను. అంటే బంగ్లాలో ఉంటారు, బెంజ్, బీఎండబ్ల్యూలో తిరుగుతారు, ఒక 1,00,00,000,00,000 సంపాదిస్తారని చెప్పను. వాళ్ళకు నార్మల్ లైఫ్ స్టైలు మిడిల్ క్లాస్‌లో ఉన్నా కూడా ఉన్నటువంటి రిసోర్సెస్‌ని ఫుల్‌ఫిల్డ్‌గా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఆస్వాదించగలుగుతారు. అనుభూతి చెందగలుగుతారు. సో, వన్స్ వాళ్ళు దాన్ని ఆస్వాదించిన తర్వాత వాళ్ళకు గోల్స్ అనేవి చేంజ్ అవుతుంది. ఒకే గోల్‌లో వాళ్ళు ఫిక్సేట్ అయిపోయి, మళ్ళీ దీన్ని పెంచుకొని పోవాలి. ఒకే విషయాన్ని మనం డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఉన్నటువంటి రిసోర్సెస్‌ని డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక థాట్ అనేది ఉండదు వాళ్ళకు. సో, జాతకంలో ఏంటంటే మనకు థర్డ్ హౌసు, సెవెంత్ హౌసు, 11థ్ హౌస్ ఈ 3 స్థానాధిపతులు గనక ఎంతకంత బలపడితే అంతకంత వాళ్ళకు లైఫ్‌లో ఫిజికల్ ఎంజాయ్‌మెంట్ బావుంటుందండి. ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ వాహనం ఎగ్జాంపుల్‌లో చెప్పాను. అది వాహనం అనే కాదండి. అది మ్యారేజ్ అవ్వనివ్వండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవ్వనివ్వండి, లేకపోతే గృహ సుఖం అవ్వనివ్వండి, ఈవెన్ వర్క్ అంటే సంపాదన అవ్వనివ్వండి, అన్నిటిని మనకు ఈ థర్డ్ హౌసు, సెవెంత్ హౌసు, 11థ్ హౌస్ నిర్ణయిస్తుంది. ఈవెన్ చాలామందికేంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని రిలేషన్‌షిప్‌లో ఉంటారు కానీ, మ్యారేజ్‌ని కూడా వాళ్ళు సక్రమంగా అనుభూతి చెందలేకపోతారు. పేరుకు మాత్రం రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఒకే ఇంట్లోనే ఉంటారు. కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాండింగు, అటాచ్‌మెంటు, అండర్‌స్టాండింగు, కంపాటబిలిటీ ఏదైతే ఉందో, అది కూడా ఏంటంటే కామ త్రికోణానికి నిర్ణయించింది. ఇక్కడ కామ త్రికోణం అంటే ఓన్లీ సెక్షువల్ అట్రాక్షన్ అని కాదండి. కామము అంటే ఏంటంటే డిజైర్. ఆ డిజైర్ అనేది వాళ్ళకు సంపూర్ణంగా అనుభూతి చెందగలుగుతారా లేదా అనేది మనకు సెవెంత్ హౌసు, సెవెంత్ లార్డ్ ఎస్పెషల్లీ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ మ్యారేజ్. వాళ్ళకు సప్తమ స్థానము, సప్తమాధిపతి ఎంత శుభత్వం పొంది ఉంటే, అంత మంచిగా వాళ్ళకు ఫ్యామిలీ లైఫు, మ్యారిటల్ లైఫు ఏర్పడుతుంది. సో, ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో తాను ఎంజాయ్ చేయాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, భౌతిక సుఖాలైనా సరే, సంసార సుఖమైనా సరే, దాంపత్య సుఖమైనా సరే, కుటుంబ సుఖమైనా సరే, సంపాదనైనా సరే, పేరు, గుర్తింపు, హోదా ఇలాంటివన్నీ ఒక మనిషికి ఫుల్‌ఫిల్ అవుతుందనుకోండి, ఆటోమేటిక్‌గా కోరికలనేవి నశించిపోయేటప్పుడు అది ఫర్దర్ అట్‌మోస్ట్ పాయింట్ మోక్షానికి దారితీస్తుంది. సో, మోక్షం అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఒక మనిషికి ఇంకా ఫిజికల్ డిజైర్ ఏమీ లేనప్పుడు, వాళ్ళు చనిపోయేటప్పుడు ఆనందంగా, సంతృప్తికరంగా ఇంకేమి కోరికలు మిగిలిపోకుండా ఉండేటప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకు అది చివరి జన్మవుతుంది. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనంటే, మోక్షం అనేది ఒకరు కష్టపడి సాధించేటటువంటి విషయం కాదండి. మోక్షం అనేది ఏంటంటే, అది జరగాలి మనకు. ఎలా జరుగుతుందంటే, కోరికలనేవి నశించిపోవాలి. కోరికలు నశించిపోయేది 2 రకాలుగా నశించిపోవచ్చు. ఒకటి మనం ఎంత ప్రయత్నించినా కూడా అది జరగకుండా దానివల్ల నశించిపోవచ్చు. అది నెగెటివ్‌గా ఉండేటటువంటి మోక్ష త్రికోణం ఇచ్చే రిజల్ట్. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కోరికలు మనం ఏవైతే కోరుకుంటామో అవి జరిగిపోయి దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి, అనుభూతి చెంది తర్వాత అవి నశించిపోవచ్చు. సో, ఈ రెండిటికి తేడా ఏంటి అనంటే ఒక యాస్పెక్ట్‌లో కామ త్రికోణం అనేది మోక్ష త్రికోణానికి సపోర్ట్ ఇస్తుంది. ఇంకొక యాస్పెక్ట్‌లో కామ త్రికోణం అనేది మోక్ష త్రికోణానికి ఆపోజిట్‌గా వ్యవహరిస్తుంది. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనం జాతకంలో ఓన్లీ సుఖస్థానము, సుఖస్థానాధిపతి శుక్రుడిని చూసి మనం కన్‌క్లూసివ్ డెసిషన్‌కి వెళ్ళకూడదండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఫిజికల్‌గా, మెటీరియలిస్టిక్‌గా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారా లైఫ్ అనేది థర్డ్ హౌస్‌ని, సెవెంత్ హౌస్‌ని, 11థ్ హౌస్‌ని కన్సిడరేషన్ కింద తీసుకొని, ఆ తర్వాతే మనం ఫోర్త్ హౌస్, ఫోర్త్ లార్డ్ శుక్రుడిని తీసుకొని చెప్పాలి. సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.